ఏమైందంటే నేను పని నేర్పిస్తూ నా వల్ల చాలా మంది బయట దేశం పంపిస్తున్నాను, నా వల్ల చాలా మంది బాగుపడుతున్నారు. ఇతను ఏంటంటే నాకు ఇక్కడ పని చేయించుకున్నాడు కూడా ఇతను కూడా బాగుపడుతున్నాడు, కానీ నేను మాత్రం అతనికి జీవితం అడుగుకుంటున్నాను అనేసి మా సార్కి అయితే నచ్చలేదు. అయితే అక్కడ సడన్గా ఇన్స్టిట్యూట్ మానేశారు. మానేసి మా ఊరు చూడలేంది, మా ఊర్లో కూడా సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నారు. అది పార్ట్నర్షిప్ అనమాట. అంటే ఇంకొకరితో కలిసి అనేది మా సార్ అనేది ఇన్స్టిట్యూట్ అనేది పెట్టుకున్నారు. మరి పని నేర్పిస్తూ మనుషులు బయట దేశం పంపించేవారు అనమాట. ఆ తర్వాత సార్ అలాగే జర్నీ చేస్తూ చేస్తూ సరే సార్ కాడికి మన బస్సు విలేజ్ బస్ సార్ అనేది అవకాశం అనేది వచ్చింది ఫ్రెండ్స్. అయితే సార్ వచ్చారు. సార్ వచ్చి సార్ మంచి బిజినెస్ ప్లానింగ్ ఉన్నది ఒకసారి వెళ్ళండి అనేసి చెప్పారు. మా సార్ ఏమన్నారంటే చాలా బిజీ, ఎందుకంటే అప్పుడు డైలీ కలిసి కూడా తిప్పేవారు అనమాట. ఒక 10 లక్షల పైన నుంచి కూడా డైలీ కలిసి తిప్పేవారు. మరి అలాగే ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు. అతనికి మరి ఖాళీ అయితే దొరకలేదు. అయితే సార్ చెప్పారు నేనైతే చాలా బిజీ, కానీ ఒకటేంటంటే బయట దేశం పంపితే మంచి కంపెనీలు చాలామంది అవుట్ ఆఫ్ వెళ్తుంటారు అనమాట. మంచి కంపెనీలు చూసి నేను పంపిస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెము చాలామంది వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ ఉండదు, కూర్చొని ఇంట్లో ఫ్యామిలీ డబ్బులు కట్టేసి లక్షల్లో పెట్టేసి పంపించుంటారు బయట దేశం. మరి ఇంటికి డబ్బులు రావు, ఒప్పు చేసి పంపిస్తుంటారు, ఇంటి ఫ్యామిలీ ఇబ్బంది అయిపోతుంది అలాగనమాట. అయితే చాలామంది బాధపడటం ఏం చూస్తున్నారు కాబట్టి మా రామ్ సార్ ఏంటంటే నిజాయితీ కంపెనీ అనమాట. నిజాయితీ కంపెనీ, మంచి కంపెనీ, 10 మందికి మేలు చేసే కంపెనీకి నేను పంపిస్తాననేది అతను టార్గెట్. అలా మనుషులకి అనేది పంపించి ఇతను వాళ్ళకి సాగలేదు అనమాట. అంటే మనిషి కాడ అప్పుడు మా సార్కి ఒక 5,000 కమిషన్ వచ్చేది, ఎక్కువ తీసుకుంటాం 5,000 ప్రతి ఒక్కరికి. అయితే అలా సాగుతూ సరే మనుషులు పంపించేవారు కూడా అదే మార్కెటింగ్ సార్ చెప్పారన్నమాట. నేనైతే ఏం చేసినా 10 మందికి మేలు చేస్తే పని అయితే చేస్తాను, కానీ మరి 10 మంది నష్టపోతారంటే అటువంటి బిజినెస్ నేను చేయను అనేసి అయితే చెప్పారు. సార్ ఏమన్నా ఏనండి నస్తే ఓకే చేయండి, లేకపోతే లేదని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే విన్నారనమాట. ఇన్ని తర్వాత ప్రతి ఒక్కరికనేది అంటారు కదా, రొడ్డు తింటే ప్రతి ఒక్కరిని తీయాలనిపిస్తుంది లేదా? మరి రాము సార్కి అయితే చాలా తీయగా అనిపించింది. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుట్ ఆఫ్లో చేశారు, ఎటువంటి ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది లేదు. తర్వాత ఇక్కడ కూడా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మొగలు ఏం చేస్తారు, బయట ఎక్కువ జర్నీ చేస్తారు. ఎవరు ఏం జరుగుతుంది ఎవరు గ్యారెంటీ కూడా లేదు. అయితే ఏంటంటే నాకన్నమాట చాలా బాగా చూసుకునేవారు. ఇంటి నుండి బయటికి పంపించకుండా అన్ని ప్రతిదీ నేనే తెచ్చి పెడతాననేసి, అంటే పక్కన కూరగాయల షాప్ ఉంటే సరే నాకు పంపించలేనమాట. అన్నీ నేనే తెచ్చి పెడతాననేసి అంత బాగా ఇంట్లో పెట్టి చూసుకునేవారు. నాకు అప్పుడు ఏం తెలియదు. అయితే ఈ బిజినెస్ అవకాశం రాగన్నా అయితే ఏమనిపించిందంటే ఏదో బాగుంది, మన పని మనం చేసుకుంటూ మనకు ఖాళీ టైం వర్క్ చేస్తే 3 తరాల వరకు ఫ్యామిలీ సీట్లు అంటున్నారు కాబట్టి ఇది కంపల్సరీ చేయాలి. అలాగే మనకు ఖాళీ టైం వర్క్ చేసి మన ద్వారా 10 మందికి మంచి లైఫ్ ఇవ్వచ్చు, అలాగే మంచి ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు అనేసి అయితే మా సార్ మీద అర్థమైంది. ఎందుకంటే ఈ బిజినెస్లో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరు క్లారిటీ చెప్తే అర్థం అవుతుంది కదా. లక్షల్లో ఇన్కమ్ ఉన్నది అనమాట. లక్షల్లో కాదు కొన్ని కోట్లలో కూడా బిజినెస్లో ఇన్కమ్ ఉన్నది. అవన్నీ రాంగ్ సార్. ఎందుకంటే ఇతను 1-2 బిజినెస్లు కాదు, 2-3 బిజినెస్లు ఒకసారి చేసే వ్యక్తి అనమాట. కొందరు ఒక బిజినెస్ అలాగా వెళ్ళిపోతారు, ఇతను అలా కాదు. అంటే అలా చేసుకుంటే ఏదైనా చేస్తాను, అంటే ఖాళీ టైం అనేది వేస్ట్ చేయదు, అలా చేస్తాను అనేది ఆలోచన. కాబట్టి అతనికి అవకాశం వచ్చిన తర్వాత వెంటనే వినియోగించుకుంటారు. చాలామంది అయితే ఇంకొద్దు రేపు రండి అనేసి చాలామంది లేట్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. ఏంటంటే అవకాశం వచ్చిన తర్వాత వెంటనే తీసుకున్నారు. తీసుకుంటూ ఫోన్పేలో డబ్బులు కూడా పెట్టిస్తారు. ఫోన్పేలో డబ్బులు పెట్టేసి సరే ఎంతో జర్నీ చేశారు సార్. జర్నీ చేసి నాకే చెప్పారు, లక్ష్మి ఇంకో ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పారు. అంటే జాయిన్ అయిపోయింది చెప్పలేదు. ఇంకో ప్రోడక్ట్ వస్తుంది నుంచి అలాగే ఇంకో కొట్టిసారని చెప్పారు. మరి కొట్టిసారంటే లేడీస్ చాలా ఇష్టం కదా, మా ఆయన కొట్టిసారు పంపుతున్నారా నాకు ఆనందం. తర్వాత సరే ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది, ఏం ప్రోడక్ట్ అప్పుడు నాకు తెలియదు. తర్వాత ఇంటికి వచ్చింది అన్నమాట ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక సూట్ లంపు, ఒక సీర ఉంటుంది, తర్వాత డిన్నర్ సెట్. అప్పుడు ఇది ప్యాకేజ్ అనమాట, 3 కలిపి ఒక ప్యాకేజ్. అయితే డిన్నర్ సెట్ చూడమన్నా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మా ఊర్లో ఒకరనమాట వాళ్ళు ఏమన్నారంటే ఈ బిజినెస్లో మీరు జాయిన్ అయితే మీ పిల్లలకి నైట్ పిల్లలు 2 కిలోలు వచ్చేస్తాయి. అటువంటి బిజినెస్ జాయిన్ అవ్వన్నారు కదా, మాకు ఆడపడుతుంది కదా, పెళ్ళి ఉన్నారు మ్యారేజ్కి. అయితే 4 జాతర డబ్బులు కలిపేసి జాయిన్ అయ్యాం. అయితే దీనిలో వస్తే మా అక్కడికి పెళ్లి కోసం
ఒక్కసారి అయిపోతాయి. మనం ప్లానింగ్ చేసాం అనమాట. అలాగే జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి అలాగే బుక్కులు కూడా అలాగే వెళ్ళిపోయినాయి. యాడ్ వెళ్ళిపోయి తెలియదు. అప్పుడు మనం కొంత మాట్లాడుకోవడం ఆ సిచ్యువేషన్ మేము ఉన్న మా ఆయన చెప్పలేదు, ఎవరు ఆయన చెప్పలేదు అన్నట్టు మోసపోయాను అనేసి. ఈ సడన్గా మా ఆయన ఇంకెవరు షర్ట్ ఇవన్నీ ఓపెన్ చేయగలనా నాకైతే మరి అదే గుర్తొచ్చింది. నీకు ఎంత గోర్లేదు, నేను ఎంత బిజినెస్ ఎందుకు దిగిపోయినావు అనేసి నేను కోపం అయ్యాను. మా అత్త కూడా ఉన్నది, అప్పస్ కూడా నీ కొడుకు ఎంత గోర్లేదు నేను ఎంత బిజినెస్ దిగిపోయినంటే మా ఆయన మరంతా లక్ష్మీ నీకు అందులో గిల్లే కాదు కనిపిస్తాయి అని ఎంతో సెక్యూరిటీ అనేది నీకు కనిపించట్లేదు అనేసి ఆ రోజు మా ఆయన చెప్పారు. లేరు కానీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఒక ప్రొడక్ట్ లైఫ్లో వన్ టైం ఒక ప్రొడక్ట్ తీసుకుని ఈరోజు నా ఫ్యామిలీ అనేది నిలబెట్టేసి స్థాయిలో అనేది నాకు వచ్చేసరికి